తప్పితే నేర్చుకోవాలనుకుంటున్నారా? బేసిక్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా? అట్లాగైతే ఈ వీడియో మీరు చూడండి, ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ ఇస్తాను. తప్పితే నేర్చుకోవాలనుకున్నప్పుడు మనం స్టార్టింగ్ ఒక పాయింట్ అయితే మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎలాంటి సందర్భంలో వాయిస్తారు, మొక్కుబడులు తీర్చేటప్పుడు, మాతమ్మలు వచ్చి డాన్స్ వేసేటప్పుడు, ఇంకా పార్టీ కార్యస్తులు డాన్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ట్యూన్ అయితే వాయించవచ్చు. ఈ ట్యూన్ అయితే మాతంగి ట్యూను. ఎన్ని అక్షరాలు ఉంటాయి? 4 అక్షరాలు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ లో మనం నోటితో చెప్పడం, ఆ చెప్తూ SMS పద్ధతిలో పలకడం. SMS అంటే మీరు ఏదో కన్ఫ్యూజ్ అవ్వద్దు. S అంటే స్లో, M అంటే మీడియం, S అంటే స్పీడు. అంటే 5 సార్లు స్లోగా, 5 సార్లు మీడియంగా, 5 సార్లు స్పీడ్గా, ఇలా నోటితో మనం చెప్పాలి ఒక టైమింగ్లో. సరేనా? బేసిక్స్ మామూలుగా స్టార్టింగ్ కొట్టడం ద్వారా ఒక ట్యూన్ వస్తుందనే ఐడియా అయితే నేనే మీకు చెప్తున్నాను. మీకు ఖచ్చితంగా నచ్చద్ది. ఇప్పటివరకు చూసారు కదా, ఒక లైక్ వేసుకోండి. సరేనా? జమ్ జా తా కా, జమ్ జా తా కా, జమ్ జా తా కా, జమ్ జా తా కా, జమ్ జా తా కా. ఇప్పుడు ఎస్ అంటే నేను స్లోగా 5 సార్లు చెప్పాను. ఇప్పుడు ఎం అంటే మీడియంగా అనమాట. మీడియంగా కొంచెం కంటిన్యూగా చెప్పాలా. ఇంకా ఎస్ అంటే స్పీడ్గా కొంచెం కంటిన్యూగా చెప్పాలన్నమాట. ఇట్లాగా 3 స్టెప్పులుగా మనం నోటితో ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఈ నోటితో చెప్పడం ద్వారా మనకి 50% వస్తుంది. 5 సార్లు స్లోగా వాయిద్దాం, గమనించండి. వాయించే ముందుగా 4 అక్షరాలు ఎక్కడ ఉంటాయి ఒకసారి గమనించండి. జమ్ జా తా కా, జమ్ జా తా కా. ఈ మధ్యలో సెంటర్ భాగాన 2 అక్షరాలు ఉంటాయి. ఈ పై భాగాన క్రాస్ టైప్ లో ఒక అక్షరం వస్తుంది. ఇక్కడ ఈ క్రాస్ టైప్ లో ఇంకో అక్షరం వస్తుంది. అంటే 4 అక్షరాలే మనకి ఈ పలకలో అనేది. ఈ 4 అక్షరాలు కంటిన్యూగా కొట్టడం ద్వారా కూడా ఒక ట్యూన్ అయితే వస్తుంది. ఆ ట్యూన్ పేరే నేను మాతంగి అని చెప్పాను. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ అక్షరం ఎక్కడ స్టార్ట్ చేయాలంటే జమ్తో స్టార్ట్ చేయాలి. జమ్ అంటే ఏంది? ఈ 2 పుల్లలను కలిపి కొట్టంగానే వచ్చే సౌండ్నే జమ్. రెండు అక్షరం మధ్యలో వస్తుంది అయిపోయింది కదా, జా అనమాట. మూడు అక్షరం ఇక్కడ తా వస్తుంది. నాలుగో అక్షరం ఇక్కడ కా. ఇప్పుడు మనం స్లోగా ఈ అక్షరాలని చిన్నగా ప్రాక్టీస్ చేద్దాం, బాగా గమనించండి. ఓకే, స్లోగా అయితే మనం వాయించేసాం. ఇప్పుడు ఎం అంటే మీడియంగా ఇప్పుడు మెల్లిగా ఇందాకటి కంటే కొంచెం బెటర్గా వాయిస్తాను, మీరు కూడా గమనించండి. ఎస్ అంటే స్పీడ్గా. మళ్ళీ ఇప్పుడు 5 సార్లు నేను వాయిస్తాను, మీరు చూడండి. మాతంగి బీటు బేసిక్స్ ఎవరికి రాని వాళ్ళకి చూడంగానే ఆ బేసిక్స్ అక్షరాలని కంటిన్యూగా కొట్టడం ద్వారా ఒక బీట్ వస్తుంది. ఆ బీట్కి తాళం కానీ యాడ్ చేస్తే వినేదానికి బాగుంటుంది అనే కాన్సెప్ట్ నేనే మీ ముందు తీసుకొచ్చాను. ఖచ్చితంగా ఒకసారి వినండి. ఇప్పుడు నేర్చుకున్నటోళ్ళకి ఒకసారి ఈ పలక మీద నేను 5 అక్షరాలు సిగ్నల్ మీకు చూపిస్తాను, చూడండి. ఆ మాతంగి బీట్లోకి ఎట్లా స్టార్ట్ చేయాలనేదని. జమ్ 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 జమ్, ఈ 2 పొలాల్ని కలిపి జమ్ 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 అలా కొట్టి వెంటనే మనం జమ్ జతక కంటిన్యూ కొట్టడం ద్వారా మనకంటూ ఈ మాతంగి వీటికి అందం ఏర్పడుతుంది. చూడండి. ఇప్పుడు తాళం వచ్చి స్లోగా అయితే ఏమని చెప్పాను, ఇప్పుడు అదే తాళం కొంచెం స్పీడ్గా వస్తుంది. ఇందాకంటే ఇప్పుడు బెటర్గా ఉంటుందా లేదో మీరు చూసి విని ఖచ్చితంగా కామెంట్ చేయండి, సరేనా?
థ్యాంక్ యూ.